పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ను పార్టీ అధిష్టానం మార్చింది. ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మను బాధ్యతల నుంచి తప్పించింది. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల కోసం వీలైనంత త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చందు, ఏదైతే పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించడంతో రాష్ట్ర తెలుగుదేశం రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఇలాంటి పరిణామాలు ఇప్పటివరకు ఎక్కడా చోటు చేసుకోలేదు పార్టీలో. అయితే కూటమి ఏదైతే ధర్మం ఉందో కూటమి ధర్మాన్ని పాటించని నాయకులు ఎవరైతే నియోజకవర్గాల్లో ఉన్నారో వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వచ్చింది. ఆ అధిష్టానం ఆ నిర్ణయానికి వచ్చే ముందే ఇక్కడ ఎస్వీఎస్ఎన్ వర్మని అలాగే అంతకుముందు కూడా పార్టీలో కూడా ఒక చర్చ జరిగింది. ఇది ఏదైతే ఎస్వీఎస్ఎన్ వర్మ కూటమి ధర్మాన్ని విస్మరించి ఆయన వ్యవహరిస్తున్నారు, వర్గ విభేదాలని రెచ్చగొడుతున్నారు, అట్లాగే పార్టీలో ఫ్లెక్సీలో ఫోటోలు లేవని చెప్పేసి చంద్రబాబు ఫోటోలు లేదని చెప్పి ఒక రాజకీయ వివాదానికి తెరలేపుతున్నారన్న దీంతో అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ కూటమి ధర్మాన్ని పాటించడంలో వర్మ సరైన పాత్ర పోషించట్లేదనే విషయంతో ఈరోజు మొత్తం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈ మధ్యలో నియమితులయ్యారు. అందులో వర్మ ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ పార్టీ ఇన్ఛార్జి నుంచి తొలగించిన తర్వాత వర్మ రియాక్షన్ ఏంటనేది ఇప్పటివరకు ఇంకా బయటికి వెలువడలేదు. ఆయన ఏ విధంగా దీన్ని తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే 2 రోజుల క్రితం పార్టీ అధిష్టానం పిలిచి వర్మకి దీని మీద క్లాస్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తన నిర్ణయం ఏంటనేది ఇప్పటివరకు బయటికి రాలేదు. అయితే గతంలో కూడా 2-3 పర్యాయాలు అధిష్టానం మందలించడం కూడా జరిగినప్పటికీ ఆ అసంతృప్తి మాత్రం ఎస్వీఎస్ఎన్ వర్మలో తొలగలేదు. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి గతంలో వైసీపీ నుంచి ఇక్కడ జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుకు అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈ వర్మకి మధ్య ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో ఇద్దరికి మధ్య ఒక పచ్చిగడ్డేస్తే బొగ్గుమన్న పరిస్థితికి ఇక్కడ పిఠాపురంలో వర్గ రాజకీయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఆచితూచి వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పుడు ఒక వెయిట్ వేసింది. ఇక్కడ ఇన్ఛార్జిగా ముందు వర్మని తప్పించింది. ఇక్కడ మళ్ళీ ఇన్ఛార్జిని ఎవరు నియమించాలనే విషయంలో ఒక 3-man కమిటీని వేసి వారితో చర్చించిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ఒక కసరత్తు కూడా చేస్తున్నట్టుగా కూడా టీడీపీ అధిష్టానం ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీలో ఒక కదలిక మొదలైంది. అసలు ఇలాంటి పరిణామాలు జరుగుతాయా అనేది ఇప్పటివరకు వేచి చూసిన పార్టీలో కొన్ని వర్గాలు ఇప్పుడు ఈ ఘటనతో మొత్తం సంచలనంగా మారిందని చెప్పేసి చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అనేక బాటలు వేస్తున్న నేపథ్యంలో అక్కడ తరచూ కూడా నెగిటివ్ యాంగిల్లో వ్యతిరేకంగా వ్యవహారాలు జరుగుతున్న పట్ల పార్టీ అధిష్టానం తీసుకుందని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వర్మ ఏ విధంగా దీని మీద రియాక్ట్ అవుతారనేది వేచి చూడాల్సి ఉంది. అయితే లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది పార్టీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇలాంటి పరిణామాలే రాష్ట్రంలో ఒక 2-3 నియోజకవర్గాల్లో కూడా ఉన్న పరిస్థితి ఉంది. కొంతమంది స్థానిక ఎంపీల మీద అలాగే ఎమ్మెల్యేలు జనసేన నాయకుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. అలాంటి పరిస్థితుల మీద కూడా దృష్టి పెట్టినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. అంటే రానున్న 2-3 రోజుల్లో కూడా మరికొన్ని నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం వర్మ మీద తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో పార్టీలో కొంతమంది స్వాగతిస్తున్నారు. అలాగే జనసేన పార్టీలో అయితే ఇది చాలా ఎప్పుడో కట్టడి చేయాల్సింది ఇప్పుడు చాలా ఆలస్యంగా జరిగిందని చెప్పేసి కూడా ఒక జనసేనలో కూడా చర్చ జరుగుతుంది. అయితే గత నెల 21వ తేదీన
పిఠాపురం ఏరియా అభివృద్ధి డెవలప్మెంట్ సంస్థ ఒక చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమంలో వేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో ఫ్లెక్సీ మీద ఉన్నప్పటికీ కూడా స్వాగత బ్యానర్లలో చంద్రబాబు ఫోటో లేకపోవడంతో చాలా పెద్ద వివాదమే ఎస్విఎస్ఎన్ వర్మ చేశారు. ముఖ్యమంత్రి ఫోటో ఫ్లెక్సీ మీద ఎందుకు పెట్టరని చెప్పేసి అడిగిన గొడవలో ఒక ఉద్రిక్త వాతావరణం వాగ్వివాదం దొరబాబుకి అలాగే వర్మకి మధ్య కొనసాగింది. వర్మ దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది బాధ్యతల నుంచి తొలగించడంతో? సో ఆయన ఏమన్నా స్పందించారా, లేదంటే ఒకవేళ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఖచ్చితంగా చందు, ఈ ఎస్విఎస్ఎన్ వర్మ అయితే ఈ తీసుకున్న చర్యల పట్ల పార్టీ అధిష్టానం తీసుకున్న చర్యల పట్ల చాలా తీవ్రంగానే స్పందించే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆయన వర్గం భావిస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు కూడా ఆయన తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టిన నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన వ్యతిరేకించే కార్యక్రమాలు చేయడంలో పార్టీ అధిష్టానం ఈరోజు వేటు వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే అక్కడ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఇటీవలనే లోకేష్ టీంలో వర్మ నియమితులయ్యారు. అయితే ఆ పదవిలో కూడా కొనసాగుతారా, దానికి కూడా రాజీనామా, ఈ వ్యవహారంతో దానికి రాజీనామా చేస్తారా, లేకపోతే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ చర్చ నడుస్తుంది. ఈ చర్చలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒక వేడి వాతావరణం అయితే వర్మ వర్గంలో నెలకొని ఉందని చెప్పొచ్చు. అయితే ఆయన వేరే నిర్ణయం తీసుకుంటే కనుక రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా పార్టీ అధిష్టానం ముందే ఒక అంచనాకు వచ్చి ఈ నిర్ణయం తీసుకుందని కూడా చెప్తున్నారు. ఆయన గతంలో 2014-19 మధ్య ఆయన 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచి దాదాపు 48,000 ఓట్లతో మెజార్టీతో గెలిచారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పార్టీలో మళ్ళీ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అప్పుడు కూడా పార్టీకి కొన్ని ఇబ్బందులు ఎదురైన పరిస్థితి ఉంది. అయితే 2019లో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ టికెట్ తరపునే ఆయన పోటీ చేశారు. అయితే అప్పుడు వైసీపీ తరపున పెన్నం దొరబాబు ఇక్కడ పిఠాపురంలో గెలిచారు. అయితే ఆ టైంలో కూడా ఆయన పోరాటం చేస్తూ వచ్చారు. 2024 వచ్చేటప్పటికి కూటమి ఏర్పడడం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేయడంతో ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయన 72,000 ఓట్ల మెజార్టీతో గెలిచి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతం చేస్తున్న తరుణంలో కూటమి ధర్మాన్ని పాటించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందుల్ని కట్టడి చేయడంలో, వర్మని కట్టడి చేయడంలో పార్టీ అధిష్టానం కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు అనేది కూడా విమర్శలు ఎదురైనాయి. ఈ నేపథ్యంలో ఈరోజు తీసుకున్న నిర్ణయం అయితే చాలా తెలుగుదేశం పార్టీలో ఒక సంచలనంగా మారింది. జనసేన పార్టీలో స్వాగతిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.